భారతదేశానికి మొట్టమొదట సంస్కృతిని నేర్పించింది హాలు మతస్థులు. దైవభావాన్ని, పూజా విధానాల్ని, విగ్రహ రూపంలో దేవుణ్ణి కొలిచేటువంటి ఆచార సాంప్రదాయాల్ని మొట్టమొదట ప్రవేశపెట్టింది హాలు మతస్థులు అని చెప్తారు. మరి సింధు తీర ప్రాంతంలో ఆర్యుల కంటే ముందు ఈ దేశంలో కొంతమంది ఉన్నారు, ఒక నాగరికత ఉంది అని బ్రిటిష్ వాళ్ళు 1922లో సర్ జాన్ మార్షల్ అనే ఆయన కొన్ని త్రవ్వకాల ద్వారా, పురావస్తు శాఖ ద్వారా త్రవ్వకాలు జరిపినప్పుడు సింధు తీర ప్రాంతంలో కొన్ని పట్టణాలు బయటకు వచ్చాయి. ఆ పట్టణాల్లో దొరికినటువంటి కొన్ని బంగారు అలంకరణలు చెందినటువంటి ఆభరణాలు దొరికినాయి, బంగారు ఆభరణాలు. మరి వాస్తవానికి సింధు తీర ప్రాంతంలో బంగారు గనులు కానీ బంగారం కానీ దొరకదు. మరి దొరకనప్పుడు అక్కడ బంగారు ఆభరణాలు వాళ్ళు ఎక్కడ తయారు చేశారు, వాళ్లకు బంగారు ఎట్లా వచ్చింది అని ఆలోచించినప్పుడు ఈ బంగారం దక్షిణ భారతదేశం నుంచి, అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి నీలగిరి ప్రాంతం నుంచి బంగారు సింధు తీర ప్రాంతానికి వచ్చిందని చరిత్ర పరిశోధకులు తెలపడం జరిగింది. అంటే అప్పటికి, అంటే సింధు ప్రజల కంటే కూడా, ఆర్యుల కంటే, ఆర్య నాగరికత కంటే సింధు నాగరికత పాతది. సింధు నాగరికత కంటే ముందు ఈ దేశంలో ప్రజలు ఉన్నారు, దక్షిణ భారతదేశంలో. అయితే ఉత్తర భారతదేశంలోనూ దక్షిణ భారతదేశంలోనూ ఉన్నారు. వాళ్ళు ఎవరప్ప అంటే ఈ దేశ మూల నివాసులైనటువంటి హాలు మతస్థులు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత మనము అగస్త్యుడు, ఆర్యుల కాలంలో అగస్త్య మహర్షి అనేవాడు ఉండేవాడు. ఆయన మంచి తపశ్శక్తి కలిగడం అని పురాణాల్లో చెప్తారు. ఆయన వింధ్య పర్వతాలను దాటి దక్షిణ భారతదేశానికి వచ్చినాడు అని చెప్తారు. అంటే ఆ కాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి రావాలి అంటే వింధ్య సాత్పుర పర్వతాలు అనేవి చాలా ఎత్తైన పర్వతాలు, అవి అడ్డంకిగా ఉండేవి. రోజుల్లో నడిచి రావాలి కదా. అలాంటి సందర్భంలో ఈయన మహాశక్తి సంపన్నుడు కాబట్టి అక్కడికి వచ్చి తన యొక్క తపశ్శక్తితో ఆ వింధ్య పర్వతాల యొక్క గర్వాన్ని అణిచినాడని, ఆయనకు సుఖంగా ప్రయాణించేదానికి, అంటే ఆయన శిష్యులతో పాటు సుఖంగా ప్రయాణించేదానికి ఆ వింధ్య పర్వతాలు తమ ఎత్తుని తగ్గించుకున్నాయి అని చెప్తారు. ఆయన మళ్ళీ వెళ్ళేంత వరకు కూడా, అంటే ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఉత్తర భారతదేశానికి వెళ్ళేంత వరకు అవి అలాగే ఉంటాయి అని చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఆ అగస్త్యుడు దక్షిణ భారతదేశానికి వచ్చి తమిళనాడులోనే ఆయన తన యొక్క అంతిమ కాలాన్ని గడిపి అక్కడే చనిపోయినట్టుగా చరిత్రలో చెప్తారు, అంటే పురాణాల్లో. అంటే ఆయన మళ్ళీ వెనక్కి పోడు కాబట్టి ఆ వింధ్య సాత్పుర పర్వతాలు అలాగే అణిగి ఉంటాయి అనేది పురాణాల్లో కథ. ఇక్కడ ఇంకొక విషయం, అగస్త్యుడు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు కొంతమంది ప్రజల్ని పిలుచుకొస్తాడు అని చెప్తారు. వాళ్ళలో నానా రకాల జాతులు ఉన్నాయని చెప్తారు. అందులో కురుబ కులస్తులు, అంటే హాలు మతస్థులు కూడా ఒక్కరు అని చెప్పడం జరుగుతుంది. అంటే అగస్త్యుడు ఉన్న కాలం కంటే ముందే భారతదేశంలో హాలు మతస్థులు ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. అది ఇక్కడ వింధ్య సాత్పుర పర్వతాలు, అంటే మధ్యప్రదేశ్ మధ్యలో వింధ్య సాత్పుర పర్వతాలు అనే పేరు అక్కడ ఉన్నటువంటి ప్రజల వల్ల, అంటే జనవాచకం అన్నమాట. ఈ జనం వల్ల వింధ్య అనే పేరు వచ్చింది అని చెప్తారు. అక్కడ ఆ అరణ్యానికి గోండారణ్యము అనే పేరు. ఒక భాగం, ఆ వింధ్య సాత్పుర పర్వతాల దగ్గర గోండారణ్యము అనేది ఒక భాగం ఉంది. అంటే ఒక పెద్ద అడవి అన్నమాట. దాన్నే గోండారణ్యము అంటారు. అంటే ఈ గోండారణ్యంలో ఎవరు ఉండేవాళ్ళు ఆ కాలంలో అంటే గోండులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఈ గోండులు పర్వత ప్రాంతాల్లో, అడవుల్లో నివసించేవాళ్ళు.
వాళ్ళు ప్రస్తుతం కూడా ఇప్పుడు అక్కడ ఉన్నారు గోండులు. వాళ్ళు గోండు భాష మాట్లాడతారు. ఈ గోండా అనే పదము సంస్కృత భాష కాదు. ఈ గోండా అనే పదము అక్కడ ఉన్నటువంటి లోకల్ పదం, అంటే ఒక దేశీ పదముగా చెప్తారు. ఈ గోండా, కుండ, కుండ, కుంత, కుంద అనేవి ఎత్తు తగ్గు ప్రదేశాలని సూచించే పదాలు ఇవి. కనుక ఇవి ఈ గోండు అనే పదము కుడు అనే శబ్దం నుంచి వచ్చింది అని చెప్తారు. ఈ కుడు, కుడాళ, కొంకణ్ అనే పదాలన్నీ కూడా స్థలనామాలు. కుటాద్రి అని కూడా మనం చెప్తాం. ఈ కుటచాద్రి, సహ్యద్రి ఇవన్నీ కూడా ద్విరుక్తి పదాలు. ఈ కుట, కుడు అనే పదాలు ఆ కాలంలో స్థలాన్ని సూచించే పదాలు. ఇవి దేశీ పదాలు అని చెప్తారు. ఈ కుడు అనే పదం కుటి అనే పదం నుంచి వచ్చింది అని చెప్తాం. ఇది ప్రస్తుతానికి సంస్కృత భాషలో ఉంది అని చెప్తారు. ఏది కుట అనే పదం సంస్కృతంలో చేరింది, అంటే ఇది దేశీ భాష నుంచి సంస్కృతానికి చేరింది. ఈ కుటి, కోటె అనే పదాలు పర్వత ప్రాంతానికి చెందినటువంటి పదాలు. ఇవి ఆర్య భాషకి చెందినవి కాదు. ఈ గోండులు అనేవాళ్ళు ఆస్ట్రో ఏషియాటిక్ భాషానికి సంబంధించిన వాళ్ళు, ఆస్ట్రో ఏషియా వాళ్ళు అనమాట. ఈ ఆస్ట్రో ఏషియాటిక్ భాషకు చెందినటువంటి గోండులు కొన్ని పదాలు, గోండు పదాలు కూడా ఇందులో చేరాయి. కొడుగు అనే పదము కూడా దేశీ భాష నుంచే వచ్చింది. కుడు, కుడునాడు అని మనం చెప్తుంటాం కదా. కుడు, కుడునాడు అంటే కర్ణాటకలో ఉన్నటువంటి ఒక ప్రదేశం, ఒక ఎత్తైన ప్రదేశముగా చెప్తారన్నమాట. ఈ రకంగా ఈ కుడు అనే పదము కందమిళ భాషకు చెందినది. కందమిళ భాష ఎవరు మాట్లాడుతున్నారు? ఆ కాలంలో ఉన్నటువంటి స్థానికులు మాట్లాడేవాళ్ళు. అంటే ఎవరి కంటే ముందు, ఆర్యుల కంటే ముందు వాళ్ళే హాలు మతస్థులు. కుడు, కూడుగోడు, గోండ, గొంది, కుంద, కుంద ఇవన్నీ ఆ పదాలన్నీ కూడా దేశీ భాషవే అని చెప్తారు. అంటే మేము ఆర్యులు రాకను ముందే ఈ దేశంలో ఒక సంస్కృతిని, ఒక నాగరికతను, ఒక భాషని కలిగినటువంటి ప్రజలు ఇక్కడ నివసించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. మరి ఈ గోదావరి, నర్మదా తీరం వరకు కూడా వాళ్ళు వచ్చిన తర్వాత, అక్కడి నుంచి కర్ణాటక ప్రాంతానికి వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని పదాలని సంస్కృతంలోకి తర్జుమా చేసుకున్నారు, వాడుకున్నారు అనమాట. వాళ్ళు పదాలని సంస్కృతంలో చేరినాయి కొన్ని పదాలు. ఈ రకంగా సంస్కృత పదాలు కొన్ని దేశీ భాషలోకి, దేశీ భాషలో ఉన్నటువంటి పదాలు సంస్కృత భాషలోకి వచ్చినాయని. కాబట్టి దండకారణ్యంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఎవరైతే మూల నివాసులు ఉన్నారో వాళ్ళు వాడినటువంటి భాష కందమిళ భాష. కాబట్టి ఇప్పటికీ కూడా ఈ గోండారణ్యంలో, అంటే నర్మదా నది ప్రాంతాల్లో కోల, ముండ అనే వర్గానికి చెందిన జనం ఇప్పటికీ ఉన్నారు. అయితే వాళ్ళు నాగరికతలో వెనుకబడి ఉన్నారు. వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఈ కందమిళ భాష మాట్లాడేటువంటి మన హాలు మతస్థులు సంస్కృతి పరంగా బాగా అభివృద్ధి చెందినారన్నమాట. ఆర్యులు భారతదేశానికి ప్రవేశించే ముందు ఆర్యులు ఎక్కడున్నారంటే పంజాబు, సింధు ప్రాంతాలకు వచ్చారు. మరి ఈ పంజాబు, సింధు ప్రాంతానికి ఆర్యులు వచ్చే సమయానికి అక్కడ ఎవరున్నారు అంటే హాలు మతస్థులు ఉన్నారు. వీళ్ళు వాళ్ళతో యుద్ధం జరిపినట్టుగా కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయన్నమాట. వీళ్ళు కొన్నిసార్లు ఘర్షణ పడ్డారు. మొట్టమొదట ఆర్యుల్ని ఎదిరించిన వాళ్ళు హాలు మతస్థులు పంజాబ్లో. తర్వాత వీళ్ళ మధ్య సంబంధాలు పెరగడం ప్రారంభమైంది. మరి ఈ గోండారణ్య అనే పదం మనం చెప్పుకున్నాం కదా. ఈ గోండారణ్య పదము గోండ మరియు అరణ్య రెండు పదాల కలయిక. గోండ అనే పదము దేశీ భాష అయితే అరణ్య అనే పదము సంస్కృత భాష అని చెప్పవచ్చు. మరి ఈ సింధు, పంజాబ్ ప్రాంతాల్లో ఎప్పుడైతే ఆర్య భాష, అంటే ఆర్యులతో మన ఆలు మతస్థులకి సంబంధ బాంధవ్యాలు పెరగడం వల్ల వాళ్ళ కొన్ని అంటే మన ఆలు మతస్థులు కొంతమంది ఆ సంస్కృత భాష మాట్లాడేటువంటి
ఆ ఆర్యులతో కలిసిపోయారు అని చెప్తారు. ఇంకా కొంతమంది కలవకుండా వాళ్ళే ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి, ప్రత్యేకమైనటువంటి భాషని నిలుపుకున్నారు. దక్షిణ భారతదేశంలో సంస్కృత భాషని కలుపుకోకుండా, సంస్కృత భాషకి ప్రభావితం కాకుండా ఉన్నటువంటి ఏకైక భాష తమిళ భాష అని చెప్పొచ్చు. కన్నడ భాష, తెలుగు భాష ఇవి సంస్కృతానికి లోనైనాయి కొన్ని సందర్భాల్లో. కానీ తమిళులు మాత్రం ఇప్పటికీ కూడా తమ యొక్క ఉచ్చార వైశిష్ట్యాన్ని వాళ్ళు నిలుపుకున్నారు. తమిళ భాషకి వాళ్ళు ప్రభావితం కాకుండా వాళ్ళదే అయినటువంటి ఒక సంస్కృతిని నిలుపుకున్నారు. ఈ తమిళులు కూడా ఒకప్పుడు హాలు మతస్థులే అన్నమాట. కనుక ఈ రకంగా హాలు మత చరిత్రలో ఎన్నో విషయాలను మనము తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ ఏవి సంస్కృతం నుంచి వచ్చినవి, ఏమి దేశీయ భాష అన్నప్పుడు చాలామందికి వాటిని కనుక్కోలేకపోతున్నాం మనం ఈరోజు. ఈ ఆంధ్రులైతే సంస్కృత భాషని బాగా ఆహ్వానించారు, కన్నడ వాళ్ళు ఆహ్వానించారు, తమిళనాడు వాళ్ళు మాత్రం ఆహ్వానించలేదన్నమాట. మనకు తెలుసు విశ్వనాథ సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ కవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. ఆయన సంస్కృతంలోనే మాట్లాడేవాడు అని చెప్తారు. తర్వాత ఈ నర్మదా నది తీర ప్రాంతాల్లో ఆ రోజుల్లో హట్టి, బీడు అనేటువంటి స్థలనామాల పేర్లు ఉన్నాయి. ఈ హట్టి, బీడు అనేవి ఆ రోజుల్లో మూల నివాసులు ఉండేటువంటి గ్రామాలు. అందుకే ఈ మూల నివాసులు ఎవరు అంటే మన హాలు మతస్థులు. హాలు మతస్థులు తమ యొక్క పశువులు, గొర్రెలు, మేకల్ని ఒక దగ్గర కట్టినప్పుడు, ఒక దగ్గర నివాసం ఉన్నప్పుడు వాటిని హట్టి అనేవాళ్ళు. వాటిని బీడు, ఇప్పుడు మనం హలే బీడు అని కర్ణాటకలో పేరు ఉంది కదా, అలాగా బీడు, హట్టి అని చెప్పేవాళ్ళు. ఇప్పటికీ కూడా ఔరంగాబాద్ జిల్లాలో కమ్నడే అనేటువంటి ఒక ఊరుంది, ఒక తాలూకా కూడా ఉందన్నమాట. ఇది ఒక సంస్థానం, ఔరంగాబాద్ సంస్థానం. ఇక్కడ ఇప్పటికీ కూడా ఆ స్థలనామాలని మనం చూడవచ్చు. కాబట్టి నర్మదా గోదావరి తీరంలో ఉన్నటువంటి నాడు, బీడు, హట్టి, ఊరు, కొండగుండ, కొప్ప, కొళ్ళ ఇవన్నీ కూడా ఈ మహారాష్ట్రలో ఈ ప్రదేశాల పేర్లు మనం ఇప్పుడు గమనించవచ్చు. మహారాష్ట్రలో అంటే దక్షిణ భారతదేశంలో మహారాష్ట్రలో ఉన్నాయి ఇవన్నీ కూడా సంస్కృత భాష మాట్లాడే సమయంలో ఈ సంస్కృత భాషలోకి కూడా ఇవన్నీ వెళ్ళిన ఈ పదాలు. అంటే ఈ కందమిళ భాష మాట్లాడేవాళ్ళు అప్పటికే సంస్కృత భాషలో కూడా ప్రభావితం చేసినట్టుగా మనము చెప్పుకోవచ్చు. కాబట్టి మరి ఆ కాలంలో మూల నివాసులైనటువంటి భారతీయులు, హాలు మతస్థులు కందమిళ భాష మాట్లాడినట్టుగా చెప్తారు. తర్వాత మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాల్లో కానడే గౌళిగలు అనేవాళ్ళు ఉండారంట. కానడే గౌళిగలు వీళ్ళు అహ్మద్నగర్, నాసిక్ అలాగే ప్రాంతాల్లో దొరికినటువంటి గెజిటియర్లో వీళ్ళ పేర్లు వస్తుంది వర్ణన. ఈ గోవాళరు అనేటువంటి వర్ణన ఉంది అని చెప్తారంటే వీళ్ళు సుమారు 4-5 వందల పశువుల దండు, అంటే హిందూ అంటాం. హిందూ అంటే ఒక గుంపు అనమాట. గొర్రెలు, మేకలు, పశువుల్ని కాసుకొని వాళ్ళు జీవించేవాళ్ళు మహారాష్ట్రలో. వీళ్ళు అడవుల్లో ఉంటూ ఈ గొర్రెలు, మేకలు, పశువుల్ని మేపుకుంటూ జీవించేవాళ్ళు. అందుకే వీళ్ళని కానడే గౌళిగలు అనేవాళ్ళు. వీళ్ళు హాలు మతస్థులు అని చెప్తారు. అంటే ఇక్కడే మనము చూస్తే గనక గోదావరి ప్రాంతాల్లో గోవర్ధనగిరి అనే ప్రాంతం ఉంటుంది. గోవర్ధనగిరి, దీనికి గోపాలుల వల్ల ఈ పేరు వచ్చింది. గోపాలురు అంటే హాలు మతస్థులు. గో అనే పదము వాస్తవానికి గోవులకు మాత్రమే చేరింది కాదు. గోవులు అంటే ఆ కాలంలో చతుష్పాద జంతువులని గోవులు అనేవాడు. చతుష్పాద జంతువులు ఏవి అంటే మనకు గొర్రెలు, మేకలు, ఆవులు, పశువులు అంటే పశువులు, ఎనుములు, ఇవన్నీ కూడా అంటే
మనిషి మచ్చిక చేసుకున్నటువంటి జంతువులు అన్నమాట. దీనినే గోవులు, గో సంపద అని చెప్పడం జరుగుతుంది. దానికి ప్రాచీన కాలంలో దీనికి గోపరాష్ట్రం అని కూడా పేరు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈ స్థల పురాణాల్లోనే గౌళీరాజా అనే ఆయన ఉండేవాడంట. అంటే హలు మస్తస్తులకు చెందిన గౌళీరాజు అనేవాడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఆ పేరు వచ్చింది, గోపరాష్ట్ర అనే పేరు వచ్చింది అని చెప్తారు. కాబట్టి ఈ పురాణాల్లో మనకు దొరికేది ఏంటంటే ఆ కాలంలో హాలు మతస్థులు చాలా ప్రభావాన్ని చూపినారు మహారాష్ట్రలో అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ వరాహట నాగపూర్ ప్రాంతం అనేది మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ ఈ నాగపూర్ అనేటువంటి ప్రాంతంలో ఇప్పటికీ కూడా కురుంభ అని పిలుచుకునేటువంటి పేర్లు పిలిచేటువంటి కురుబలు ఉన్నారన్నమాట. వాళ్ళని కురుభ అని, వాళ్ళని హళ్ళియ కురుబ అనేవాళ్ళు. వాళ్ళని తర్వాత అండే కురుబలు అని పిలవడం జరుగుతోంది. వీళ్ళు కోలాకారంగా ఉండేవాళ్ళు అని చెప్తా ఉంది ఈ గ్రంథం. అంటే వీళ్ళు ప్రతి గ్రామంలో కూడా ఉన్నారని, వీళ్ళని అరే మాతినవారు అరియరు అని పిలవడం జరుగుతోంది. అంటే వీళ్ళని అరే కుర్బరు అని పిలవడం జరుగుతుంది. తర్వాత వీళ్ళని ధన్గర్ అని పిలవడం జరుగుతూ ఉంది మహారాష్ట్ర. ధన్గర్ అంటే ధనకర అని, ధనము అంటే పశువులను మేపేవాళ్ళు అని అర్థం, ధన అంటే ఇంకొక అర్థము సంపద అని కూడా చెప్తారు. ఈ రకంగా కురుబలు మొట్టమొదట దక్షిణ భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నారు, అందులో మహారాష్ట్రలో కూడా ఉన్నారు అని మనకి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది మనం చెప్పింది కాదు, ఇది భాషా శాస్త్రవేత్తలు, సమాజ శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క పరిశోధనల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. మరి ఈ సంస్కృత భాష నుంచి వచ్చినవి ఏవేవంటే మనకు తెలుసు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ. ఈ మరాఠీ అనేది మహారాష్ట్రలో మాట్లాడతారని మనకు తెలుసు. ఇవన్నీ ఆర్యేతర భాషలు, అంటే ఇవన్నీ కూడా ఆర్య భాషలు, సంస్కృత ప్రాకృతం నుంచి వచ్చినవి. ఇంకా మిగతావి ఆర్యేతర భాషలు అని చెప్తారు. మనిషిలో మొట్టమొదట అస్మితాభావము మరి వచ్చింది ఎప్పుడు? 2 లక్షల సంవత్సరాల క్రితం. అంటే ఈ గ్రియర్సన్ అనే ఆయన ఏం చెప్తాడంటే, ఒక శాస్త్రవేత్త, హాలు మతస్థులు సాంస్కృతికంగా వెనకబడినారు అని ఆయన ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. కానీ వాస్తవానికి ఏం జరిగిందంటే, మనిషి సంస్కృతం అంటే సంస్కృతం అనేది ఒక భాష పేరైతే, సంస్కృతి అనేది వారి యొక్క ఆలోచన విధానాలు, విలువలను తెలుపుతుంది. మరి సంస్కృతి ఎప్పుడో ప్రారంభమైంది అన్నప్పుడు, మనిషి ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభించినాడో అప్పుడే నాగరికత, సంస్కృతి ప్రారంభమైంది అని శాస్త్రవేత్తలు చెప్తారు. ఇది ఎప్పటికీ 2 లక్షల సంవత్సరాల క్రితం మనిషి ఆలోచన చేయడం ప్రారంభించాడు. తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని అర్థం చేసుకునే దానికి ప్రారంభించాడు, ఆలోచించడమే ప్రారంభించాడు అన్నమాట. ఇది అంటే మనిషి చరిత్ర, సంస్కృతి, నాగరికత అనేవి 2 లక్షల సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది అని చెప్తారు. ఒకప్పుడు మనిషి వేటాడేవాడు, తర్వాత పశువుల కాపరిగా, గొర్రెల కాపరిగా వచ్చాడు, తర్వాత వ్యవసాయం చేశాడు, తర్వాత వ్యాపారం చేశాడు, తర్వాత రాజకీయ వ్యవహారము వచ్చింది. అంటే ఒక వికాస క్రమం అనేది ప్రారంభమైంది మనిషిలో. వేటగాడావు, తర్వాత పశుపోషకుడిగా వచ్చాడు, తర్వాత వ్యవసాయం చేశాడు, దాని తర్వాత అతను వ్యాపారం కూడా చేశాడు, దాని తర్వాత రాజులు, రాజ్యాలు వచ్చాయి. ఇది ఒక వికాసం అన్నమాట. తర్వాత దాంతోపాటు ధార్మిక చింతన, జిజ్ఞాస ప్రారంభమైంది మనిషిలో. అంటే ఈ లక్షల సంవత్సరాల తన యొక్క అనుభవాన్ని, తన యొక్క సంస్కారాలని పెంచుకుంటూ వచ్చాడు. ఆ అనుభవంతోనే అతను ఒక సాంప్రదాయాన్ని ప్రారంభించుకున్నాడు. తన యొక్క అలవాట్లు, ఆలోచనలు సాంప్రదాయంగా ఏరింది. అంటే భూతకాలంలో జరిగినటువంటి విషయాలని తెలుసుకొని, అనుభవాన్ని గడించి భవిష్యత్తుని రూపొందించుకోవడం ప్రారంభించాడు. అలాగా ప్రతి కాలంలో కూడా మనిషి సాంస్కృతికంగా అతను మారుతూ వచ్చాడు. విలువల్ని
తర్వాత దైవభావాన్ని అతను పెంచుకుంటూ రావడం జరిగిందన్నమాట. ఈ రకంగా మనం హాలు మత చరిత్రను చెప్పుకోవచ్చు.